హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఆర్ఆర్‌బీలో రీసెంట్‌గా కొన్ని ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. సో, వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ, ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఒకటి, ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, చాలామంది ఎగ్జామ్ బాగానే రాస్తారు. కానీ ఒక 75% మెంబర్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంలోనే ఫెయిల్ అవుతారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ఈ వీడియో పూర్తిగా చూసి, దీన్ని గనక మీరు అప్లై చేసుకుంటే, మిగతా వాళ్ళకంటే మీరు ఒక 10 మార్కులు కూడా ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటది. సో, దీన్నే మనము 3 రౌండ్ మెథడ్ అంటాం. 3 రౌండ్ మెథడ్. ఈ 3 రౌండ్ మెథడ్ ఏంది అంటే, మనము ఎగ్జామినేషన్ హాల్‌లో ఎగ్జామ్ రాసేటప్పుడు టైమ్‌ని డివైడ్ చేసుకొని, ఒక స్మార్ట్ వే వల్ల అంటే స్మార్ట్ వే ద్వారా అప్రోచ్ అవ్వడం వల్ల, మిగతా వారికంటే ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాం. అది ఏ విధంగా అంటే మీలో చాలామంది కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నిజంగా మనసు మీద చేసుకొని మీరు ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్‌లో ఒక్క ఎగ్జామ్‌లోనైనా సరే, లాస్ట్‌లో ఉన్న క్వెషన్స్ చూడకుండా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయి ఉంటది. కొంతమందైతే ఒక 10, 20 క్వెషన్స్ చూడను గూడా చూడరు. ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయి ఉంటది. నేను అందుకని ఈ మెథడ్‌ని నేను ప్రతి ఎగ్జామినేషన్‌కి ముందు మీకు రిమైండ్ చేస్తాను. దీనివల్ల మీరు చాలా యూజ్ అవుతది. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్. మీరు కావాలంటే సెకండ్ ఒపీనియన్ గూడా తీసుకోండి. లేకపోతే మీరు ఇంటికాడ ఎగ్జామినేషన్ హాల్‌లోకి అటెంప్ట్ చేసే ముందు ఇంటికాడే అవసరమైతే ఒకటి అటెంప్ట్ చేసి కూడా చూడండి. ఈ విధంగా టెస్ట్ అనేది. సో, దీనివల్ల ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. మైనస్‌లు అసలు మాక్సిమం ఉండవు. మీరు గనక కరెక్ట్‌గా ఉపయోగిస్తే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే సపోజ్‌కి ఎగ్జామినేషన్ హాల్‌లో చాలామంది 80వ క్వెషన్ దగ్గరనో, లేకపోతే 81 క్వెషన్ దగ్గరనో టైమ్ అయిపోయి సబ్మిట్ అయిపోతుంది. చివరి 19 క్వెషన్స్, 20 క్వెషన్స్ చూడను గూడా చూడరు. కానీ ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, కీ వచ్చిన తర్వాత చూసుకుంటే, ఆ చివరి 20 క్వెషన్‌లో దాదాపు ఒక 10 క్వెషన్స్ మీకు తెలిసినయే ఉంటాయి. కొంతమంది 20 క్వెషన్స్ వదులుకోకపోయినా లాస్ట్ ఒక 5 నుంచి ఒక 10 క్వెషన్స్ అయినా వదిలేసొచ్చుంటారు. ఆ 5-10 క్వెషన్‌లో మినిమమ్ ఒక 5 క్వెషన్స్ మీకు తెలిసే ఉంటాయి. అయ్యో! నేను ఇంత సింపుల్ క్వెషన్సా నేను వదిలేసుకుంది అనుకుంటాం. మీకు కావాలని మీకు రాండమ్ క్వెషన్స్‌లో ఫస్ట్ నుంచి లాస్ట్ 80, 90 క్వెషన్‌లు కొద్దిగా టఫ్ ఉండి లాస్ట్ 10 క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మ్యాథమెటిక్స్‌లో కూడా సింపుల్‌గా నోటి పైన చేసే లెక్కలుంటాయి. నాకు తెలిసి చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. సో, అటువంటి వాళ్ళందరి కోసము ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇది గనక మీరు ఫాలో అయినట్లయితే నిజంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో, అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 రౌండ్స్ మెథడ్‌లో మనము టైమ్‌ని 3 భాగాలుగా విభజించుకోవాలి. ఫస్ట్ పార్ట్‌లో 60 మినిట్స్. సపోజ్‌కి మన ఎగ్జామినేషన్ 90 మినిట్స్ అనుకుందాం. ఫస్ట్ పార్ట్‌లో 60 మినిట్స్. సెకండ్ పార్ట్ వచ్చేసి 25 లేదా 20 మినిట్స్ అనుకోండి. కానీ నేను 25 మినిట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ పార్ట్‌తోనే మాక్సిమం క్లోజ్ చేసేయొచ్చు. థర్డ్ పార్ట్ అవసరం అనేది మాక్సిమం రాకపోతుండొచ్చు. సో, థర్డ్ పార్ట్ అనేది 5 మినిట్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ 60 మినిట్స్, సెకండ్ రౌండ్ 25 మినిట్స్, థర్డ్ రౌండ్ 5 మినిట్స్. మొత్తం మనకి 90 మినిట్స్ టైం అయింది. ఈ విధంగా 3 రౌండ్స్‌ని విభజించుకున్నాం. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే 3 రౌండ్స్ మెథడ్‌లో నేను ఎగ్జామ్‌ని మీకు ఏ విధంగా సీబీటీ ఎగ్జామ్ జరుగుతుందో నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సేమ్ అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఈ విధంగా మనకి డిస్‌ప్లే పైన మనకొస్తుంది. సో, నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో, ఎగ్జామ్ ఏదో ఒకటి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ యామ్ రెడీ. ఐ యామ్ రెడీ టు బిగిన్. సో, ఈ విధంగా మనకి క్వెషన్ వచ్చింది ఫస్ట్‌ది. సో, ఇక్కడ నేను ఏ క్వెషన్ రైటు, ఏది ఇవన్నీ నేను కరెక్ట్ క్వెషన్‌లు చెప్పాలనుకోవట్లేదు. మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్‌లో నేను మీకు చూపియాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే క్వెషన్ వచ్చిందా? మ్యాథమెటిక్స్, రీజనింగ్ అయితే మీకు తెలిస్తేనే ఖచ్చితంగా ఆన్సర్ పెడతారు. ఎందుకంటే వాటిని సింప్లిఫై చేయాలి. మనం సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ మ్యాచ్ అవుతేనే పెడతాం కదా! మ్యాచ్ కాకపోతే పెట్టము. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. కాకపోతే జీకేలో, జీఎస్‌లో అంటే జనరల్ స్టడీస్ అదే విధంగా జనరల్ సైన్స్‌లో చాలా మంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏందంటే 4 ఆప్షన్‌లు ఉంటాయి. ఎక్కడో చదివినట్టు గుర్తుంటదా? ఇదే కావచ్చని పెట్టేస్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా జనరల్ స్టడీస్ గాని, కరెంట్ అఫైర్స్ గాని, జీకే గాని మీకు తెలియని దాన్ని ముట్టుకోవద్దు. బట్ 2 ఆప్షన్‌లు ఇక్కడ సపోజ్‌కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. సో, ఇక్కడ మీకు 4 ఆప్షన్‌లలో మీకు క్వెషన్ చూడండి ఇక్కడ ఈఓఎస్ 001 అనేది ఏంది అన్నాడు మనకి. ఈఓఎస్ 01 అనేది ఏంది? భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం, అదేవిధంగా ఫ్రాన్స్ యొక్క బుల్లెట్ రైలు, అదేవిధంగా భారతదేశంలో ఐక్యత కోసం యాత్ర, జపాన్‌లో కోసం యాత్ర అన్నాడు. సో, దీని ఆన్సర్ నాకు తెలుసు. భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం అని తెలిసింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేత అభివృద్ధి చేయబడింది ఇది. ఇది 2020లో ఎప్పుడో నవంబర్ 7లో పిఎస్ఎల్వి C49 ద్వారా ప్రయోగించారు. సో, ఇది నాకు తెలుసు కాబట్టి నేను దీనికి ఆన్సర్ చేయగలుగుతా. సో, మీరేం చేస్తారంటే ఇప్పుడు సపోజ్‌కి మీకు కూడా తెలుసు అనుకుందాం. ఆప్షన్ కరెక్ట్ పెడతారు భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం అని.
నెక్స్ట్కి వెళ్ళిపోతారు. బట్ మీకు తెలియలేదనుకో దాని అయితే ముట్టుకోరు కదా 100%. మీకు జిఎస్ జీకేలో కరెంట్ అఫైర్స్లో దాన్ని ముట్టుకోవద్దు ఎట్టి పరిస్థితులు ఖచ్చితమైన ఆన్సర్ తెలియకపోతే. కానీ ఒకవేళ రెండు ఆప్షన్లలో సపోజ్కి ఇది కాదు మీకు ఐడియా ఉంది 100% ఇది కాదు మీకు తెలుసు ఇది సి కాదు డి కూడా కాదు కానీ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుందని 100% తెలిస్తే మాత్రము ఖచ్చితంగా దాన్ని ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఇలా కేవలం రెండు ఆప్షన్ల ద్వారా మీరు గనక మీరు దాన్ని అంటే రెండు ఆప్షన్లలో ఖచ్చితంగా ఆన్సర్ ఉంది అనుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఒక 10 అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో 5 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఆ 10 వదిలేసే బదులు ఈ విధంగా మీరు అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి మీకు. కావాలంటే మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. అంతేగాని 4 ఆప్షన్లు తెలియకుండా ఏదో గెస్ చేసి పెడతానంటే మీకు ఉన్న మార్కులు కూడా పోతాయి. సో ఫస్ట్ నేను చెప్పే ప్లాన్ ఇది. జీకే, జీఎస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ లో మీకు రెండు ఆప్షన్ల నుంచి మీరు ఏదైనా సరే ఫిల్టర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకుంటే మాత్రం అవి అటెంప్ట్ చేయండి. 10కి 5 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒకటి ప్రాక్టీస్ చేయండి ఇంటికాడ. అది నిజమైతేనే మీరు అప్లై చేయండి. నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పేది 1 రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ దీని వల్ల కూడా ఇంకొక 10 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీకు అందరికంటే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదే విధంగా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలుసు. ఓకే రైట్ అయిపోయింది. నేను వెళ్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ తెలుసు కాబట్టి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఏంది గ్రీన్ మార్క్ పడింది. నీకు తెలుసు కాబట్టి పెట్టాలి, తెలియకపోతే దాన్ని ముట్టుకోవద్దు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. నిసార్ ఉపగ్రహం భూమి యొక్క కొన్ని క్లిష్టమైన క్రమ విధానాలను పరిశీలించడానికి కొలతలు తీసుకోవడానికి రూపొందించబడింది. సంథింగ్ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు. ఇది నాసా చేత ప్రాజెక్ట్ మాత్రమే అన్నాడు, లేకపోతే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అన్నాడు. నిసార్ అనేది ఇస్రో మరియు నాసా యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. ఓన్లీ నాసాదే కాదు, ఇస్రోదే కాదు. సో నాకు దీనికి ఆన్సర్ తెలుసు కాబట్టి నేను దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి వదిలేయండి, అంతే కదా. అస్సలకి ఏం తెలియలేకపోతే వదిలేయండి. కానీ ఇప్పుడు సపోజ్ మీకు దీంట్లో అయినా అంటే మీకు ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో నేను చెప్తున్నది ఫస్ట్ రౌండ్ లో నడుస్తుంది మనకి. ఫస్ట్ రౌండ్ మొదటి రౌండ్ 60 నిమిషాల రౌండ్ నడుస్తుంది. సో దీంట్లో భాగంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను ఆప్షన్ సి పెడుతున్నాను, క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ సి క్లిక్ చేస్తున్నాను. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చింది. ఈ థర్డ్ క్వశ్చన్ సంథింగ్ నాకు ఏమీ తెలియదు దీని గురించి. అసలు ఈ క్వశ్చన్ నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు అనుకుందాం. అసలు నాకు ఎప్పటికీ రాదు, నేను ఈ ఎగ్జామినేషన్ హాల్లో చేయలేను, అసలు ఎప్పటికీ ప్రాక్టీస్ చేయలేనప్పుడు డైరెక్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూడో దానికి రెడ్ కలర్ పడింది. ఫస్ట్ రౌండ్ లో మాత్రము ఎప్పుడు మాత్రం అన్ని గ్రీనే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో మాత్రము అన్ని గ్రీనే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా మీరు ఓన్లీ గ్రీన్ మాత్రమే చేస్తారు. ఫస్ట్ రౌండ్ గ్రీన్, సెకండ్ రౌండ్ పర్పుల్, థర్డ్ రౌండ్ రెడ్. ఇప్పుడు ఇక్కడ మనం థర్డ్ రెడ్ పెట్టుకున్నామా, ఎందుకు అసలు నాకు అది తెలియదు మనకి. అందు కాబట్టి నువ్వు ఎస్కేప్ అయిపోయినావు దాని నుంచి. అది థర్డ్ రౌండ్ లో మాత్రమే చూస్తాం. సెకండ్ రౌండ్ లో దాని ముఖం కూడా చూడం, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో థర్డ్ రౌండ్ లో అది చూసుకుంటాం. సో అందుకని దానికి మనం ఏం పెట్టుకున్నాము, రెడ్ మార్క్ పెట్టుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. లాక్టిక్ యాసిడ్ ముఖ్యంగా దేనిలో ఉంటుంది? చాలా ఈజీ క్వశ్చన్, అందరికీ తెలుసు. లాక్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది? నిమ్మ, వెనిగర్, అదేవిధంగా పెరుగు, పాలకూర. మనకి పాలు పెరుగుగా మారే ప్రక్రియలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మనకి ఈ లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ యాసిడ్ గా మారుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది మనకి? పెరుగు. దీని ఆన్సర్ తెలుసు, పెరుగు పెడుతున్నాను. నెక్స్ట్ వెళ్ళిపోయాను. ఫోర్త్ గ్రీనే వచ్చింది చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చింది. ఇది నాకు వచ్చు బట్ సింప్లిఫికేషన్ ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ నాకు వచ్చు, నువ్వు 45 సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతావా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనుకుంటే నువ్వు ఫస్ట్ రౌండ్లోనే చేయాలి దాన్ని. కానీ 45 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టేటట్టుంది, నాకు ఒక 1 మినిట్ పైన పట్టేటట్టుంది, లేకపోతే 1 మినిట్ పట్టేటట్టుందంటే దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పర్పుల్ కలర్ లో పెట్టుకోవాలి. ఇది సెకండ్ రౌండ్ లో చేస్తాం మనం. సో సెకండ్ కలర్. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, ఐదో క్వశ్చన్ ఏ కలర్ లో వచ్చింది? పర్పుల్ కలర్ లోకి వచ్చింది. సో మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే పర్పుల్ కలర్ దేనికి యూజ్ చేస్తారు? క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఆప్షన్ పెట్టినాక అబ్బా ఇదా కాదా అని తెలుసుకోవడానికి ఎప్పుడో లాస్ట్ లో దాన్ని రివ్యూ పెట్టుకుందాం, ఒకసారి లాస్ట్ లో చూసుకుని ఆప్షన్ చేంజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ నీకు నిజంగా చెప్పాలంటే అంత టైం ఉండదు. ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు రివ్యూ పెట్టుకొని మళ్ళీ వచ్చి దాని దగ్గరికి చెక్ చేసుకోవడానికి అంత టైం ఉండదు. అర్థమైందా? ఎవరో పర్ఫెక్ట్ గా 100% ఎఫెక్టివ్ గా ఒక 2-3 సంవత్సరాలు దాని మీద కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ విధంగా సాధ్యమవుతుంది. అంతేగాని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్ లో వచ్చి ఇది కరెక్టా కాదా మళ్ళీ ఇంకోసారి నేను సొల్యూషన్ చేసి చూసుకొని ఆప్షన్ చేంజ్ చేసుకునేంత టైం ఉండదు. మనం ఎందుకు పెడుతున్నాం మార్క్ ఫర్ రివ్యూ? ఈ పర్పుల్ కలర్ ఆప్షన్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇది నాకు టైం టేకింగ్ పట్టేటట్టుంది కాబట్టి నేను దీన్ని సెకండ్ రౌండ్ లో చూసుకుంటా. రైట్. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ కూడా నీకు వచ్చు ఈజీగానే, సపోజ్ అనుకుందాం ఈజీగానే ఉంది సిక్స్త్ క్వశ్చన్ కూడా, కానీ నాకు టైం ఎక్కువ పట్టేటట్టుంది. ఎస్, దీన్ని కూడా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటా. రైట్, ఇది సెకండ్ రౌండ్ లో చూసుకుంటా. ఓకేనా. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ వచ్చింది, నాకు తెలుసు, సపోజ్ ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తున్నా. రైట్, వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇది కూడా నాకు తెలుసు. రైట్, ఈ నిఫాన్ ఉన్నది నాకు తెలియదు అసలు ఇది ఏందో 4 ఆప్షన్ నాకు తెలియదు. నెక్స్ట్ వెళ్ళిపోయినా డైరెక్ట్. పిఎస్ఎల్వి అనేది ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తున్నా నేను. నెక్స్ట్ ఇది కూడా నాకు తెలుసు, పెట్టేస్తున్నా. ఇది కూడా నాకు తెలుసు, పెట్టేస్తున్నా. ఇది కూడా నాకు తెలుసు, సపోజ్ పెట్టేస్తున్నా. ఇది ఓకే, టైం టేకింగ్ పట్టేటట్టుంది. ఎస్, ఇది నాకు వచ్చు బట్ నేను 45 సెకండ్స్ లో పూర్తి చేయలేను, దీన్ని సెకండ్ రౌండ్ లో చూసుకుంటా. మార్క్ ఫర్ రివ్యూ.
సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా మొదటి 60 మినిట్స్ లో మీరు ఈ విధంగా పెట్టుకొని వెళ్ళిపోతే గ్రీన్ కలర్ లో ఉన్నాయి మీకు దాదాపు ఒక 60 వరకు ఉంటాయి. నిజంగా మీరు మనకు సీరియస్ గా ప్రిపేర్ అయి ఉంటే గ్రీన్ కలర్ ఫస్ట్ రౌండ్ లో 60 మినిట్స్ లో మీకు గ్రీన్ కలర్ 60 దాకా వస్తాయి. గ్రీన్ కలర్ అంటే ఈ 60లో మీకు 100% తెలిసినే పెట్టారు, ఎటువంటి డౌట్ ఉన్నాయి పెట్టలేదు, అదేవిధంగా టైం టేకింగ్ ఉన్నాయి కూడా దాన్ని పక్కన పడేశారు. సో ఫస్ట్ రౌండ్ లో గ్రీన్ కలర్ మీకు దాదాపు 60 క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకు 60 నిమిషాల్లో 60 క్వశ్చన్లు ఎలా చేయగలుగుతారు అంటే అసలు మీరు టైం టేకింగ్ క్వశ్చన్ ముట్టుకోలేదు. సో దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోవడం వల్ల మీకు పక్కన ఉన్న ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేశారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే సపోజ్ రెండో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ బాగా టైం టేకింగ్ పట్టేటట్టుంది, కానీ మన ఈగో ఏం చెప్తుందంటే ఎస్ నువ్వు ఇది ఇంటికి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఇది చేస్తానే ఉండు అని నీకు ఇది కూడా రాకపోతే ఎందుకు అని చెప్పేసి నీ ఈగో నిన్ను డామినేట్ చేస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేస్తాం మనము, దాన్నే చేసుకుంటూ కూర్చుంటాం, దానికి 3 మినిట్స్ పోతుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఓకే నో ప్రాబ్లం, రెండోది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కానీ 3 మినిట్స్ పోయింది. ఇదే 3 మినిట్స్ నువ్వు 5 క్వశ్చన్స్ చేయొచ్చు తర్వాత ఉండే. ఈ విధంగా నువ్వు లేట్ చేసుకొని వెళ్ళడం వల్ల లాస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ నువ్వు చూడని కూడా చూడు. అందుకని అటువంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం చేసామంటే ఫస్ట్ రౌండ్ లో 60 మినిట్స్ లో 60 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి గ్రీన్ కలర్, అంటే అవి 100% రైట్ అవుతాయి. అంటే నీకు మొదటి గంటలో 60కి 60 మార్కులు వచ్చేసినట్టు, 60 నిమిషాలకి 60 మార్కులు సాధించుకున్నట్లు. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇవన్నీ ఇలా ఈ విధంగా నువ్వు 100 కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ లో నీకు ఏవైతే పర్పుల్ కలర్ లో ఉన్నాయో ఈ 5వ క్వశ్చన్, 6వ క్వశ్చన్, 14వ క్వశ్చన్, సెకండ్ రౌండ్ లో నీకు టైం ఎంత ఉంది, దాదాపు 25 మినిట్స్ పెట్టుకున్నాం. ఈ 25 మినిట్స్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే దాదాపు నీకు ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి పర్పుల్ కలర్ లో పెట్టుకున్నాయి. ఎందుకు ఇవి నీకు వచ్చు బట్ టైం టేకింగ్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి నువ్వు ఇవి పక్కన పడేస్తావు. కాబట్టి ఈ సెకండ్ రౌండ్ లో 25 మినిట్స్ లో ఈ 25 క్వశ్చన్స్ ని నువ్వు ట్రై చేయడానికి ప్రయత్నించు. 25 లో నువ్వు ఎంత కాదనుకున్నా మినిమం నువ్వు ఖచ్చితంగా ఒక 18 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు టైం ప్రకారం. ఒక్కొక్కటి 45 సెకండ్స్ లోనో 1 మినిట్ లో కొద్దిగా ఎక్కువ టైం పట్టినా కానీ 25 నిమిషాల్లో నువ్వు ఒక 18 క్వశ్చన్స్ అన్న సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రౌండ్ ఎన్ని మార్కులు వచ్చినాయి, 60. ఇక్కడ ఒక 18, సపోజ్ 18 రాలేదనుకుందామండి, జస్ట్ 15 వేసుకుందాం, పోనీ 15 వేసుకుందాం, ఎన్నైనాయి 75 మార్కులు అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ లో 60 మార్కులు సాధించావు, సెకండ్ రౌండ్ లో 25 నిమిషాల్లో 25 క్వశ్చన్లలో నీకు జస్ట్ ఒక 15 మాత్రం ఇన్ టైంలో సాల్వ్ చేయగలిగావు, మొత్తం 75 అయిపోయినాయి. ఇంకా థర్డ్ రౌండ్ లాస్ట్ 5 మినిట్స్ లో ఏవైతే రెడ్ ఉంటాయో ఇవి టచ్ చేయాలనుకుంటే టచ్ చేయొచ్చు, అసలు అవి చూడకపోయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ లో ఒక డెసిషన్కి వచ్చినావు. ఏవైతే నీకు 100% రాదు అనుకున్నావో వాటిని మాత్రం రెడ్ లో పెట్టుకున్నావు కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోయినా ఏం కాదు, బట్ ఒకసారి ట్రై చేస్తా. నీకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో 60 క్వశ్చన్ చేసావు, సెకండ్ రౌండ్ లో కూడా చేసేసావు, థర్డ్ రౌండ్ లో కూడా ఇంకా నాకు లాస్ట్ ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు మిగిలిన ఒకసారి ట్రై చేస్తా అంటే వాటి ముఖం చూడు, 5 నుంచి 6 క్వశ్చన్లు నీకు ఏదైనా బుర్రకి తడితే పెట్టు, లేకపోతే లేదు. ఇక్కడ ఎక్కువ థర్డ్ రౌండ్ నుంచి నేను ఒకటే మార్క్ ఆశిస్తున్నాను, అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా ఆశించట్లేదు. సో ఈ 75 ప్లస్ 1 76 మార్కులు అయింది. ఒకవేళ థర్డ్ రౌండ్ లో నీకు ఏవైతే 5 నిమిషాలను కూడా థర్డ్ రౌండ్ లో రెడ్డుకున్న వాటిని మీద టైం వేస్ట్ చేయాలని లేకపోతే ఈ 5 నిమిషాలను కూడా సెకండ్ రౌండ్ లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే పర్పుల్ కలర్ లో ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకో, ఇంకో 2-3 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నీకు 75 నుంచి 78 మార్కులు ఇది ఫాలో అయిపోతే ఈజీగా వస్తాయి, నువ్వు ఒక నార్మల్ స్టూడెంట్ అయినా సరే. కానీ ఈ మెథడ్ కాకుండా ఒక మంచి పర్ఫెక్ట్ స్టూడెంట్ కూడా వాళ్ళకి నచ్చిన మెథడ్లో ఇందాక చెప్పినా కదా, టైం మేనేజ్మెంట్ అనేది లేకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే మాత్రం నీకంటే కొద్దిగా బాగా చదువుకున్న విద్యార్థి కూడా 60 నుంచి 65 మార్కులు తెచ్చుకోగలుగుతాడు. బికాస్ టైం మేనేజ్మెంట్ లేదు. అతను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఎక్కడైతే మొదటి 2-3 క్వశ్చన్లు ఉంటాయో, లేకపోతే మొదటి 50 క్వశ్చన్లలో మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్లను అక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి 2 నుంచి 3 నిమిషాలు కేటాయించుకొని అక్కడ ఆన్సర్ వస్తుంది, దాంతో సాటిస్ఫై అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ అని చూసుకుంటూ వెళ్తాడు. కానీ నువ్వు మాత్రం టైం మేనేజ్మెంట్ ప్రకారం వెళ్ళిపోయావు. అతను చేయగలిగిన క్వశ్చన్ కూడా నువ్వు చేయలేకపోయినా కానీ నువ్వు కరెక్ట్ ఒక టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అతనికి నీకు ఇందాక నీకు చెప్పినా కదా 75 నుంచి 78 మార్కులని, అతనికి నీకు ఎంత లేదనుకున్న 10 మార్కుల డిఫరెన్స్ అనేది వస్తుంది. అది కూడా నువ్వు జస్ట్ సింపుల్ గా ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవడమే. ఒకటే గ్రీన్, రెడ్, పర్పుల్. ఫస్ట్ రౌండ్ లో గ్రీన్ కలర్, సెకండ్ రౌండ్ లో పర్పుల్, థర్డ్ రౌండ్ లో అది టైం ఉంటే రెడ్. ఒకవేళ థర్డ్ రౌండ్ లో 5 నిమిషాలు కూడా నువ్వు పర్పుల్ కి ఉపయోగించుకోవచ్చు. అసలు థర్డ్ రౌండ్ లో రెడ్ ముఖం చూడకపోయినా ఏం కాదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఫిక్స్ అయినా అవి నాకు రావు అని. సో ఈ విధంగా చేసుకుంటే నేను ఖచ్చితంగా నీకు 75 ప్లస్ వస్తాయని, బాగా చదువుకుంటే ఈ విధంగా 75 ప్లస్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను అంటున్నా. ఎంత చదివామనేది కూడా కాదు, ఎగ్జామ్ ఏ విధంగా రాసామనేది కూడా ముఖ్యమే. కాబట్టి ఇట్లాంటి ట్రిక్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు. అండ్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి మీరు ప్రయత్నించండి, 2-3 సార్లు మీరు మొబైల్లో ఎక్కడో ఆన్లైన్ టెస్ట్ రాసుకుంటారు కదా, అక్కడ ప్రయత్నించి చూడండి. ఇది ఎఫెక్టివ్ అనిపిస్తేనే ఎగ్జామినేషన్ హాల్లో అటెంప్ట్ చేయండి, లేకపోతే దీని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్,
ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి సపోజ్ కి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్,
ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి మీకు. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అంటే సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించినవి కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది, ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది, ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది, ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ 2 బుక్స్ 3 బుక్స్ 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.